రోగి రాగానే అడ్మిట్ చేసుకోవాల్సిందే. చేసుకుంటారా అండి? చేసుకుంటారా? కాలు మొక్కాలి పోయి. పోదామా ఇప్పుడు గాంధీ హాస్పిటల్‌కు, ఉస్మానియాకు ఉండేయి కదా కొన్ని కొన్ని. వచ్చినెమ్మటే రాండి 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 పండ్రి పని అంటారా? కూర్చోరాదా? ఉండరుగా మస్తు పేషెంట్లు. చచ్చిపోతున్నాడు సార్ ఇప్పుడు. ఆగా సార్ డాక్టర్ రాలేదు. ఆగు సిస్టమ్ ఆపరేట్ ఇవి చెప్తారు జోళ్ళు. ఉత్తదేవి పేపర్ ప్రకటనలో ఇవి ఏమి ఉండదు అందులో. గ్రౌండ్ లెవెల్లో చూసినాం కదా మేము. మళ్ళీ తమాషా ఏంటంటే వీళ్ళే పోతారు మెడికోర్ హాస్పిటల్ ఇట్లాంటి హాస్పిటల్ పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేస్తారు వీళ్ళు. ఎవరు? ఈయన ఏదైతే చెప్తున్నాడో దామోదర్ రాజనరసింహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంబడి పోయి ఆ వరంగల్లో కరీంనగర్లో మెడికోర్ హాస్పిటల్ ప్రారంభించి రాలేదా? ప్రోత్సహించేది వీళ్ళే. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే వచ్చినెంబడే పట్టుకోవాలి పేషెంట్ అంటే పట్టుకుంటారు. పట్టుకోవడం కాదు సుమా, కనీసం ఇట్లా తొంగి కూడా చూడరు ఎవరు వచ్చిండ్రని. అట్లుంది వైద్యం. వేస్ట్ మనం అనుకుంటాం కానీ ప్రభుత్వ హాస్పిటల్ ఏమి లేదు అవుతుంది. నువ్వు గాంధీకి ఉస్మానియా పోయిందంటే నేను ఒకటే మాట చెప్తున్నా, ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి. సారీ మీకు ఏమైనా బాధ అనిపించినా సరే, మనం ఉస్మానియాకు గాంధీ పోయినామంటే ఒక పేషెంట్ ఉస్మానియా గాంధీ పోయినంటే ఇంటికాడ పూల దండలు, డప్పులు వాయిద్యాలు బొందదోయటలోకి అంతా రెడీ చేసుకోవాలి. రాడు బతికి రాడింగ్ అది చెప్తున్నా కదా. అన్నీ రెడీ చేసుకోవాలి. పూలదండలు, బొంగులకు, పుట్నాలకు, పైసలు, చిల్లరకు అన్నీ రెడీ చేసుకోవాలి. ఉత్తదే ఏం లేదు. ఇది ఉత్త పేపర్ ప్రకటనలు తప్ప గ్రౌండ్ లెవెల్లో లేదు. వివిధ కారణాలతో తిప్పి పంపితే కుదరదు. వివిధ కారణాలు కాదు, ఉండవా ఉండని చెప్తారు. అసలు వివిధ కారణాలు చాలా కారణాలు చెప్తారు.